అలా దీన్ని తినడం వల్ల మోకాల నొప్పులు తగ్గుతాయంట. రక్తం మనకు దాన్ని ఏమంటారు రీసైక్లింగ్ అని అంటే శుద్ధి అవుతుంది. అట్లనే మనకి ఇంకా డైజెషన్ బాగా అవుతుందంట. సో దగ్గు ఇంకా పాము కాటికి కూడా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంట. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ ఈరోజు అయితే నేను మా పొలం దగ్గరికి అయితే వెళ్ళినా అనమాట. సో మా పొలం దగ్గరికి వస్తే నాకైతే ఇక్కడ కనిపిస్తున్న తీగ అయితే కనిపించింది అనమాట. సో ఈ తీగ పేరు వచ్చేసి నల్లేరు అనమాట. సో కొన్ని ప్లేసులను అయితే వజ్రవల్లి, హస్తి సంహారిక, లేదంటే హస్తి సంధిని, కొన్ని ప్లేసులలో అయితే హస్తి సంజోనిక అని కూడా చాలా ప్లేసులలో పిలుస్తారనమాట. సో ఈ నల్లేరు మొక్కనైతే ఆయుర్వేదంలో ఎక్కువ వాడతారనమాట. సో పాతకాలం నుంచే వాడుతున్నారు దీన్ని. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్గా అయితే మన ఎముకలు అతికించడానికి అయితే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో సైంటిస్టులు కూడా దీన్ని చాలా టెస్టులు చేసిరనమాట. సో ఇది నిజమా కాదా అంటే 100% నిజమని తేలింది. ఎందుకంటే కొన్ని జంతువుల పైన ట్రై చేసినప్పుడు అయితే నార్మల్ మెడిసిన్ కంటే ఈ నల్లేరును వాడినప్పుడు రిజల్ట్ అయితే బెస్ట్ కనిపించిందంట. అంటే జంతువుల పైన బోన్స్ విరుగుతాయి కదా వాటికి. సో వాటి మీద టెస్ట్ చేసినప్పుడు అయితే 21 డేస్లోనే బెస్ట్ రిజల్ట్ కనిపించిందంట బోన్స్ అతకడంలో. సో ఈ తీగ అంత పవర్ఫుల్ అనమాట. సో ఇదైతే ఒక తీగలాగా చెట్లకు అల్లుకొని ఉంటుంది అనమాట. సో దీనిని ఎక్కువ కూడా ఇంకా బోన్స్ అతికించడానికే కాదు, ఇంకా బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, నడుము నొప్పికి కూడా ఎక్కువ వాడతారంట. సో ఇంక ఇది ఇట్లా చూడడానికి అయితే ఇట్లా 4 పలకలగా అంటే ఒక బాక్స్ షేప్లో ఉంటుందన్నమాట. సో దీనికి కాయలు పూలు కూడా పూస్తాయి. సో కాయలు మన బఠానీ షేప్లో చిన్నగా ఉంటాయి, గ్రీన్ కలర్లో. అది ఒకవేళ పండు అయితే రెడ్ కలర్లోకి వస్తాయి అన్నమాట ఇవి. సో ఇంకా దీంట్లో కొన్ని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని కాల్షియం అప్సైట్ కానీ, బెటా కెరటిన్ కానీ, బెటా టెస్టోస్టెరాన్ కానీ, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం ఇలాంటివి అయితే చాలా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇంకా చాలా ఉంటాయి కానీ నాకు తెలీదు. సో నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నా. అండ్ అలాగే ఇంకా ఈ నల్లేరు పల్లెటూర్లలో అయితే కొన్ని వంటకాలకు కూడా యూజ్ చేస్తారంట. కొన్ని రోగాలకైతే ఇంకా ఔషధంగా అయితే ఇంకెక్కువ వాడతారంట. సో ఈ మొక్కలో ఉండే గుజ్జు ఉంటుంది కదా, సో దాన్ని నెయ్యిలో బాగా మరగబెట్టి దాన్ని ఒక స్పూన్ టు స్పూన్ కానీ దాన్ని తీసుకునే విధానం ఒకటి ఉంటుంది. సో అది మనకు పర్ఫెక్ట్ తెలీదు, అది మన పెద్దలను తెలుసుకొని వాడితే మనకి బోన్స్ విరిగినప్పుడు అయితే మాత్రం బెటర్గా మెడిసిన్ కంటే ఎక్కువ పనిచేస్తుంది అనమాట ఇది. సో నల్లేరు రసాన్ని ఉంటుంది కదా, దాన్ని వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు అంట. సో ఈ నల్లేరుని ఎండబెట్టి దాన్ని పొడి చేసుకుంటాం కదా, సో దాన్ని పొడి చేసుకొని పాలల్లో వేసుకొని తాగితే కూడా మన నడుము నొప్పి అయితే ఎక్కువ తగ్గుతాయంట. అలాగే ఎముకలు కూడా మనకు స్ట్రాంగ్ అవుతాయి అనమాట. సో ఈ తీగ చెట్ల మీద పెరుగుతుంది ఎక్కువ. సో దీన్ని పెంచడానికి మనం పెద్దగా వాటర్ కూడా పోయాల్సిన పని అయితే లేదంట. సో ఎందుకంటే దీనికి గాలే ఫుడ్ అనమాట. సో దీనికి గాలే ఆహారం. సో ఇది అంటే ఇంకా దీంట్లో కొన్ని ఉంటాయి. ఏంటంటే ఈ తీగ మన తాడి చెట్టుకి అల్లుకొని కూడా పెరుగుతుంది చాలా ప్లేస్లలో. సో దాన్ని మాత్రం ఈ ఆయుర్వేదంలో వాటర్ అంట. సో తాడి చెట్టుకు మరి అల్లుకున్న దానికి ఇది మెడిసిన్ లేక పని చేయదు, మరి ఏదో ఉంటుంది. పెద్దలు చెప్పారంటే ఉరికనే చెప్పారు కదా. సో తాడి చెట్టుకున్న దాన్ని మాత్రం మనం దీన్ని అయితే వాడొద్దంట. సో ఇంకా ఈ నల్లేరు మొక్కతో మనం పచ్చడి కానీ, పులుసు కానీ, రొట్టెలు కానీ, వడియాలు కానీ ఇలాంటి చాలా చేసుకునేదంట వెనకటి కాలంలో. ఇప్పుడైతే ఎవరు చేయట్లేరు కానీ. సో అట్లా చేసుకొని కూడా తినేవాళ్ళంట. సో అలా దీన్ని తినడం వల్ల మోకాల నొప్పులు తగ్గుతాయంట. రక్తం మనకు దాన్ని ఏమంటారు రీసైక్లింగ్ అని అంటే శుద్ధి అవుతుంది. అట్లనే మనకి ఇంకా డైజెషన్ బాగా అవుతుందంట. సో దగ్గు ఇంకా పాము కాటికి కూడా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంట. సో ఇంకా పైల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బెటర్గా పనిచేస్తుందంట. సో ఇలా ఈ నల్లేరుని అయితే చాలా రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. సో దీనినైతే మీకు తెలియకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళని అయితే పెద్దల్ని కనుక్కొని దీన్ని ఎట్లా వాడాలి అంటే ఏ మోతాదులో తీసుకోవాలి అనేది వాళ్ళని అడిగితే మనకు చెప్తారనమాట. సో దాన్ని బట్టి యూజ్ చేస్తే మనకైతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఇలాంటివి అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బెనిఫిట్స్ అయితే మీకు నచ్చితే నల్లేరు ఇదనమాట. సో నల్లేరు వీడియో అనమాట ఇది. సో నల్లేరు చెట్టును మీరు ఎప్పుడైనా చూసుంటే దాని బెనిఫిట్స్ మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి. సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. దీన్ని ఎట్లా వాడాలో కూడా మాకైతే పర్ఫెక్ట్ తెలియదు నాకైతే. సో ఇంకా మీకు కూడా ఈ నల్లేరు గురించి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. నాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే షేర్ చేసుకోవడం ఏమైనా తప్పు లేదు కదా. సో ఇది మామ వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.